మేడం, యోగా అనేది నా దృష్టిలో బెస్ట్ మెడిసిన్తో సమానం. బాడీ ఫిట్గా ఉంటుంది. యోగా చేస్తున్నంతసేపు మన మనసు, ఆలోచనలు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. యోగా చేస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి, ఫిట్నెస్ గురించి నేను మిమ్మల్ని అడగలేదు. దీన్ని జనాల్లోకి ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో అది చెప్పండి. దాని గురించి నేను చెప్తాను మేడం. శైలు, ముందు నేను అనుకున్నది ఫినిష్ అవనివ్వు. నీ ఐడియా గురించి నాకు తెలీదా? నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడకు శైలు. ఆయన నువ్వు నాకంటే క్రియేటివ్గా ఆలోచించగలవా? హలో, శైలు అంటేనే క్రియేటివిటీ, క్రియేటివిటీ అంటేనే శైలు. గడిద గుడ్డేం కాదు. స్టాప్ ఇట్. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా, హారర్ సినిమా థియేటర్ అనుకుంటున్నారా? ఓ అరిచేసుకుంటున్నారు. మేడం, నిజంగా మీరు సూపర్ మేడం. అరే, తిట్టులో కూడా క్రియేటివిటీ వాడారు. హర్రర్ సినిమా, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఫస్ట్ టైం వింటున్నాను మేడం. సూపర్. హలో, ఇలాంటి బిస్కెట్లు మా మేడంకి నేను రోజుకు 100 వేస్తా. ఏమీ వర్కౌట్ అవ్వదు. అంటే మేడం, మీరు పొగడ్తలకి పడరు అని చెప్తున్నా. హలో, తెలివైన వాళ్ళని ఎవరు పొగడ్రు, అన్ని నిజాలే చెప్తారు. అయినా నిజమేంటో అబద్ధమేంటో మేడంకి తెలీదా? అవన్నీ కాదు, ముందు ప్రాజెక్ట్ గురించి చెప్పండి. మేడం, చాక్లెట్ తింటే పళ్ళు పాడవుతాయని తెలిసినా పిల్లలు ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అని తెలిసినా దాన్ని ప్రేమిస్తారు. ఈ ఐస్ క్రీమ్, చాక్లెట్ లాగే చిన్నప్పటి నుంచే పిల్లలకి యోగా మీద ఇష్టం పెరిగేలా చేయాలి. అది ఎలాగంటే, ఎలా ఉంది మ్యామ్? నిద్ర వచ్చింది మేడం. శైలు, చాక్లెట్ తీయగా ఉంటుంది, ఇష్టపడతారు. ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది. లేట్ అయితే కరిగిపోతుంది కూడా మేడం. ఎస్, ఈ లాజిక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని నువ్వేదో మ్యాజిక్ చేద్దాం అనుకున్నావు. ఆ థాటే దరిద్రంగా ఉంది. నేను ముందే చెప్పాను మేడం, ఇలాంటి ఉప్మా థాట్స్ క్రియేటివిటీ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి నచ్చవు అని. బాలు, నువ్వు నన్నే వినాను, కానీ నా థాట్స్ ని ఇన్సల్ట్ చేసి మాట్లాడుకో. అంటే మేడం కూడా నువ్వు చెప్పింది నచ్చలేదు, ఆవిడ్ని కూడా అలాగే అంటావా? మేడం, నా ఉద్దేశం ఏంటంటే, ఇందాక మీరు తిట్టులో కూడా క్రియేటివ్గా ఆలోచించారు చూడండి. నేను అదే ఫార్ములా ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను. తిట్టులో క్రియేటివిటీ ఏముందా? అది నీలాంటి మట్టి బుర్రలకు అర్థం కాదు. ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఒక కృష్ణవంశీ గారు, ఒక మేడం గారు, ఇలాంటి మేధావుల నోటి నుంచే అలాంటి మాటలు బయటకు వస్తూ ఉంటాయి. స్పోర్ట్స్ లో వచ్చే థాట్స్ ని, అరుదుగా వచ్చే ఆణిముత్యాలని క్యాచ్ చేసి ప్రెజెంట్ చేయగలిగేవాడే క్రియేటర్. ఏమంటారు మేడం? నువ్వేదో అనుకున్నావుగా, అదేదో త్వరగా ఫినిష్ చేస్తే కమల్తో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఈ చాక్లెట్లు, బిస్కెట్లు కాకుండా నువ్వు కూడా నాలాగా క్రియేటివ్ గా ఆలోచించు శైలు. వెళ్ళు. మొత్తానికి అనుకున్నది సాధించాం. బట్ ఎంతవరకు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది శైలు. ఆవిడ్ని బురుడి కొట్టించడానికి మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఆ విస్సునే. విస్సునా? వాడేం చేస్తాడు? వాడే చేస్తాడు, నమ్మకస్తుడు కదా. ఆవిడ పట్టించుకొని చిన్న చిన్న విషయాలని కూడా వీడు గాలం వేసి లాగి మరీ దాన్ని పెద్దది చేసి ఆవిడ ముందు ఇంప్రెషన్ కొట్టేయాలని ట్రై చేస్తాడు. ఇందాక
నువ్వు చేసినట్టుగానా? నన్ను వాడితో పోలుస్తున్నావా? చిచి, వాడి ఆలోచన ఇందాక నువ్వు క్రియేట్ చేసినట్టుగానే ఉంటుంది కదా అంటున్నాను. అందులో అంత అర్థం ఉందా? క్రియేటర్స్, మీకు మీ మేడంకి అర్థం కానిదే ఉంటుంది చెప్పండి. ఆహా, నిన్ను ఆ, బాలు, ఫస్ట్ మనం అనుకున్న ప్రాజెక్ట్ ని అనామికకి డౌట్ రాకుండా కమల్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో దాని గురించి ఆలోచించు. పక్కనే నువ్వు ఉన్నావుగా, వర్కౌట్ అవుతుందిలే. నేనా ప్లానా? రెండు. ముందు పని చూడు. మేడం నాకు డౌటు. నా గురించా నీ గురించా? ఆ బాలు గురించి మేడం. ఇందాకటి నుంచి కళ్ళు మూసుకుని నీకు నువ్వే బుర్రని దానికి కొట్టుకుంటుంటే నిద్ర ఆపుకుంటున్నావేమో అనుకున్నాను. బాలు గురించి ఆలోచిస్తున్నావా? అవును మేడం. బాలులో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నువ్వేం అబ్జర్వ్ చేసావో ఫస్ట్ అది చెప్పు. ఇందాక అతను లాజిక్ లేని ఒక మాటని అదే పట్టుకొని మీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి మిమ్మల్ని మ్యాజిక్ చేశాడు అనిపిస్తుంది మేడం. అలా అని నువ్వు కన్ఫర్మ్ అయ్యావా? అవ్వాలనుకుంటున్నావా? అదే డౌట్లో ఉన్నాను మేడం. అదే డౌట్ ని కంటిన్యూ చేసుకో. నేనేంటో నాకు క్లారిటీ ఉంది. అర్థం కాలేదు మేడం. కొన్ని అర్థం కాకపోతేనే బెటర్ కదా. బాలు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడా లేక భార్యతో గొడవ పడుతూ కూర్చున్నాడో వెళ్ళి చెక్ చేయి. అలాగే మేడం. ఇంక చాలు బాలు. నా కోసం ఇంకొక్క స్పూన్ తిను. నువ్వు కూడా తిను. ఓ, ఎటు పోయారు? నువ్వు తినిపిస్తే తింటా. హా? అమ్మని చాలా బాగుంది శైలు. ఐస్ క్రీమా? కాదు, అది తినిపిస్తున్నా నువ్వు. ఫోన్ ఏది? అబ్బా. బాలు, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఇందాక అనామికని భలే బురడి కొట్టించాం. లేకపోతే ఏంటి శైలు, మనం ఎంత మంచి ప్లాన్ చెప్పినా ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఆ, చెప్తా. మేడం 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 ఏం కొంపలు అంటుకున్నాయని అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? మేడం, జరిగిన దారుణాన్ని చూస్తే నేను పరిగెట్టం కాదు మేడం, మీరే వాళ్ళిద్దరిని బయటికి పరిగెట్టిస్తారు మేడం. ఎవరిద్దరిని? ఇంకెవరుంటారు మేడం? ఆ బాలు శైలు. ఏంటి వర్క్ చేయకుండా మళ్ళీ గొడవ పడుతున్నారా? అబ్బా, మీరు ఇంకా అక్కడే ఉన్నారా? వాళ్ళ గొడవ నిజం కాదు మేడం. వాళ్ళు మిమ్మల్ని మాయ చేయటానికి వాళ్ళు ఆడుతున్న డ్రామా మేడం. అని నీకెవరు చెప్పారు? ఒకళ్ళు చెప్తే నేను ఎందుకెట్టాను మేడం. నా కళ్ళారా విన్నాను, నా చెవులారా చూశాను మేడం. వాట్? చిచి, నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను మేడం. ఏం విన్నావు? ఏం చూసావు? అవంతా చెప్పేంత టైం లేదు మేడం. మీ కళతో మీరే చూద్దరు కానీ మీరు రండి. అబ్బా రండి మేడం ప్లీజ్. దొరికారా? రండి రండి. మేడం, ఆ దారిన నేను చూడలేను కానీ మీరే చూడండి. చూసారా మేడం?
యూజ్లెస్ ఫెలో. ఏళ్ళు బుక్ చేయపోయి నేను బుక్ అయిపోయాను మేడం. ఈ దెబ్బతో నా మీద పూర్తి పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. అసలు ఇలా చేయాలని నీకెందుకు అనిపించింది? ఫస్ట్ అనామిక తోకలా ఉండే ఆ విస్సు మైండ్ ని డైవర్ట్ చేస్తే ఈజీగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఈ దెబ్బతో వాడికి మన మీద డౌట్ వచ్చినా వాళ్ళ మేడంకి చెప్పలేడు, చెప్పినా ఆవిడ నమ్మదు. ఆ, నాకు తెలిసి లోపల మనోడికి క్లాస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా, ఇంకొకసారి నీకొచ్చే దిక్కుమాలిన డౌట్స్ ని నాకు క్లారిఫై చేయాలని ట్రై చేసావనుకో, నువ్వు వేసుకున్న టైతోనే నేను ఊరేసి చంపేస్తాను. లేదు మేడం, నేను చెప్పేది నిజం. ఆ నిజాన్నేగా నాకు ఇప్పుడు చూపించింది. అది అబద్ధం మేడం. అసలు అబద్ధానికి నిజానికి తేడా ఏంటి? నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధం చెప్పకపోవడం నిజం మేడం. నువ్వు విన్న సినిమా డైలాగులు నాకు చెప్పాలనుకోవడం నీ దరిద్రం. ఆ, ఆ, ఆ. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేసావనుకో, చెప్పానుగా ఊరేసి చంపేస్తాను. పో బయటికి. వాళ్ళిద్దరూ కలిసి నన్ను పిచ్చోని చేస్తున్నారా లేక మేడాన్ని పిచ్చిదాన్ని చేస్తున్నారా? బుర్ర పగిలిపోతుందా? ఏయ్, పో బయటికి. మీరా సార్? మీరా కుంకుడికాయ షీకాయ కాదు, కమ్మల్. అది మీరు తుమ్మినప్పుడే అర్థమైంది సార్, అందుకే మీరా అని అడిగాను. అదిగో మళ్ళీ మీరా. అచ్చే. సార్ 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 తప్పు అయిపోయింది, క్షమించండి సార్. సరే సరే, ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? మీరు లోపలికి వెళ్ళండి సార్, మీకే క్లారిటీ వస్తుంది. ఓకే. అవును, నువ్వేంటి దీనంగా బయట కూర్చొని బాధపడుతున్నావు? ఎవరైనా పోయారా? చిచి, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాక నాలో నేనే బాధపడుతున్నాను సార్. చూడు, బాధ అనేది పంచుకుంటే పోయేది, కానీ నీలో నువ్వు పెంచుకుంటే తగ్గేది కాదు. కొటేషన్ బాగుంది సార్, ఇది ఫాలో అయ్యే ఇలా కొట్టించుకున్నాను. ఎవరితో? ఎవరితో ఒకరితో సార్. నా బాధ మీకెందుకు, ముందు మీరు వచ్చిన పని చూద్దాం పదండి. అది కరెక్టే కదా, పద. హచ్. అచ్చి! హచ్! ఆ, జల్ 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 ఆయిల్ ఆయిల్ సార్. ఓ లోషనా, ఇట్స్ ఫర్ మీ ఓన్లీ. పద పదండి సార్. పద. ఓ యోగా చేయడం వల్ల మన ఆరోగ్యానికి గాని మన మనసుకి గాని ఎంత రిలాక్స్డ్ గా ఉంటుందో చిన్నప్పటి నుంచే పిల్లలకి దాని మీద ఒక అవగాహన వచ్చేలా ఒక డెమో డిజైన్ చేశాం. అవునండి, మేడం చెప్పినట్టుగా బాగా లోతుకెళ్ళి ఆలోచించి మరీ దీన్ని డిజైన్ చేశాం. అసలు ప్రాసెస్ ఏంటంటే, మేడం మీరు చెప్పండి. అది బాలు. నువ్వు బాగు, నేను చెప్తానుగా. ఇది సార్ మేడం మేము అనుకున్నది. ఏం మేడం, అంతే కదా? అవును. మీరు చెప్పింది నాకు కూడా నచ్చింది. ఒకసారి మా సార్తో డిస్కస్ చేసి మీరు చెప్పింది చెప్పినట్టుగా ఆయనకు చెప్తాను. ఆయన ఏమన్నారో మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకేనా? బాయ్ బాయ్ ఎవ్రీబడి. కంగ్రాట్స్ మేడం. దేనికి? వద్దులేండి మేడం, నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చెప్పానని ఇక్కడున్న వాళ్ళు కొంతమంది అసూయపడతారు. Hello, Anamika speaking. Hi, Mrs. Murthy. How are you? I'm fine. How are you?
ఐఎమ్ గుడ్. మీ బిజినెస్ ఎలా ఉంది? గోయింగ్ గుడ్. మీ ఎంత కాదులే. మీరు యోగా కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తే యాడ్ చూశాను. రియల్లీ నైస్ థాట్ అనామిక. థ్యాంక్ యూ సో మచ్. మార్కెట్ అంతా ఇదే టాపిక్. యు ప్రూవ్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. మిస్టర్ బాలు గారు, మీ మేడం గారు ఫోన్ చేస్తున్నారు. ఈ టైంలోనా? ఏది? హలో మేడం. ఈ టైంలో కాల్ చేశారంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మేడం? యా, అది యాక్చువల్లీ యాక్చువల్లీ మనం యోగా కాన్సెప్ట్ యాడ్ చేశాం కదా. చేశాం కదా. ఏం చేసావు? దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బాలు. అవునా మేడం? మన నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా అంత ఎఫెక్టివ్ గా చేయాలి. చేసేద్దాం మేడం. చేసేద్దాం. అన్ని మెలకలు తిరిగిపోతున్నాడేంటి? కీప్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ మేడం. మేడం భోంచేశారా? ఇంకా లేదు, నువ్వే తినిపించు. యా, నేను చేశాను. వాట్ అబౌట్ యూ? ఇంకా తినలేను మేడం. కడుపు నిండిపోయింది. అందుకే పీకల దాకా చేపల పులుసు మొత్తం ఊడ్ చేశాను. ఓకే, గుడ్ నైట్. సీ యూ టుమారో. గుడ్ నైట్ మేడం. రే ఒరేయ్యా వసై. రే, నువ్వు ఆగు. ఎంతసేపు మంతనాలేంట్రా? భోజనాలు, గుడ్ నైట్లు ఏంటి కదా? శైలు, అనామిక ఆ, నన్ను ఆ, నిన్ను నన్ను యోగా కాన్సెప్ట్ కి పిచ్చ హెల్ప్ అవుద్దంట. కాన్సెప్ట్ ఎవరు డిజైన్ చేశారు? నువ్వే. మరి కాంప్లిమెంట్స్ ఎవరికి దక్కాలి? నీకే. మరి నాతో ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇద్దరం ఒకటే కదా, అందుకే. ఎవరిద్దరు? మనిద్దరం. అవును, నిన్ను ఆగు. మేడం గారు 2 పొగడ్తలు పొగిడేసరికి నేల మీద కాలు ఆగట్లేదా నీకు? నిన్ను మేడమా? మొర్రో అనుకుంటా మళ్ళీ మేడం అంటావా? నిన్ను అయ్యో. పొసెసివ్నెస్. జోక్ చేశానే. ఏంటి బేబీ ఈ సడన్ చేంజ్? నువ్వు బాలుని పొగట్టం ఏంటి? కమ్ ఆన్ డాడ్, పొగడ్త కాదు, ఇట్స్ జస్ట్ కాంప్లిమెంట్ అంతే. వాట్ ఎవర్, యు ఆర్ ఆన్ పాజిటివ్ నోట్ బేబీ. బిజినెస్ లో నా ఎదుగుదలకు కారణం అవుతున్నప్పుడు చిన్న పాజిటివ్ మూమెంట్స్ క్రియేట్ చేయాలి కదా డాడ్. సో ఇట్స్ అ టైప్ ఆఫ్ స్ట్రాటజీ. బిజినెస్ మ్యాన్వి కదా, నీకు తెలీదా? ఓకే డాడ్, బాయ్. మేడం, మీరెంత ఆలోచించినా బాలు చెప్పింది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. హలో, ఏంటి ప్రాక్టికల్ గా వర్కౌట్ ఉంది?
దేన్నైనా క్రియేట్ చేయగలిగిన వాళ్ళనే క్రియేటర్స్ అంటారు. అందుకే మీ వల్ల కాదు అన్నది. షడప్. నాకు నచ్చింది, ఎవరేమనుకున్నా నాకు అనవసరం. బాలు, నువ్వు నాకు చెప్పినట్టుగానే యానిమేటెడ్ యాడ్ని రెడీ చెయ్యి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం, మీరు నన్ను కొట్టండి తిట్టండి, ఇన్నాళ్ళుగా మీ దగ్గర విశ్వాసంగా పనిచేస్తున్నాను. మీకు జరుగుతున్న అన్యాయం చూసి తట్టుకోలేకపోతున్నాను మేడం. చచ్చిపోదాం అనుకుంటున్నావా? మేడం, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఆ బాలు శైలు వాళ్ళు అనుకున్నది సక్సెస్ అవడం కోసం మీ మీద పెద్ద గేమ్ ప్లే చేస్తున్నారు మేడం. బాలు చెప్పిన కాన్సెప్టు శైలు వద్దంటుంది, శైలు చెప్పిన కాన్సెప్టు బాలు వద్దంటున్నాడు మేడం. వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళు మీ వీక్నెస్గా తీసుకొని తెలివిగా వాళ్ళ కాన్సెప్ట్ని ఓకే చేయించుకుంటున్నారు. ఇదంతా జరుగుతుంది మేడం. అలా అని నీకు అర్థమైందని నన్ను అనుకోమంటావు అంతేగా? అవును మేడం, కావాలంటే చూడండి, వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్లో ఒక్కటి కూడా ఓకే అవ్వదు. సరే, నువ్వు చెప్పినట్టే జరిగితే నీ మాట నిజమని నమ్ముతాను. థ్యాంక్ యూ మేడం. యోగా కాన్సెప్ట్ అయితే ఎలా సక్సెస్ అయిందో యానిమేటెడ్ యాడ్ కూడా అలాగే సక్సెస్ అవ్వాలి. సో అది ఎలా డిజైన్ చేయబోతున్నారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. నైస్. మీరిద్దరూ ఎలా అయితే అనుకున్నారో అలాగే ప్రెజెంటేషన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. బట్ నాదొక కండిషన్. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు అనవసరం. మీ మధ్య ఉన్న ప్రాబ్లం ఈ ప్రాజెక్ట్కి ప్రాబ్లం కాకూడదు. వర్క్ ఈజ్ వర్క్, తర్వాతే ఏదైనా. ష్యూర్ మేడం. ప్రాజెక్ట్ కోసం మా ఈగోలన్నీ పక్కన పెట్టి చేస్తాం. ఏమంటావు శైలు? యా, వర్క్ ఇస్ వర్క్. వీళ్ళిద్దరూ మామూలు కాదు, ఆ విషయం మా మేడంకి అర్థం కాదు. హలో, నేను నిన్నిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయిందా? ఆ పని మీదే ఉన్నాను మేడం. ఉన్నాను, చేస్తున్నాను. ఇలాంటి మాటలు అంటే నాకు చిరాకని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సారీ మేడం. చూడు, సాయంత్రానికల్లా చెప్పిన పని చెప్పినట్టుగా ఫినిష్ చేసి అప్పుడు ఇంటికెళ్ళి.